వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి మనము బెంగళూరు హైవేలో ప్రాపర్టీ చూడడానికి వచ్చామన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్. షాద్ నగర్ దాటగానే మనకి బాలానగర్ మాచారం విలేజ్ లో ప్రాపర్టీ చూడడానికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు హైవే నుంచి చూసుకుంటే గనక ఒక 5 minute డ్రైవ్ లో ఉంటాము. సో ఇది వచ్చేసి గ్రాండ్ ఎంట్రన్స్ అండి. సో మీరు చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వాళ్ళ వెంచర్స్ అన్నమాట. సో ఇది డిటిసిపి అండ్ రెరా సర్టిఫైడ్ కలిగిన వెంచర్. సో వెరీ నియర్ టు విలేజ్ అన్నమాట. సో విలేజ్ కి ఆనుకొని ఈ సైట్ ఉంటుంది. సో లోపలికి వెళ్లి మనము ప్రాపర్టీస్ అన్ని ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ వీళ్ళు ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం. వచ్చేసేయండి, లోపలికి ఎంటర్ అయిపోయా అనమాట. ఇది వచ్చేసి మనకి 40 feet రోడ్స్. ఇంటర్నల్ గా వచ్చేసి మనకు 33 feet రోడ్స్ ఇచ్చారు. ఎందుకంటే డిటిసిపి లో మన రోడ్ సైజెస్ వచ్చేసి 40 and 33 feet రోడ్స్ ఇస్తారనమాట. సో దీంట్లో డెవలప్మెంట్స్ విషయం మాట్లాడితే కనుక మనకు అన్ని డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ అంటే 80% కంప్లీట్ అయిపోయినాయి. సో అంతా కూడా మనకు బ్లాక్ టాప్ రోడ్స్ వేసారనమాట. సో వెరీ నియర్ టు విలేజ్ అండి. సో మంచిగా డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేశారు. సో మనకు దీంట్లో వచ్చేసి పార్క్స్ 2 parks ఇచ్చారనమాట. సో ఒకటి సోషల్ ఏరియా కింద ఇచ్చారు, ఒకటేమో పార్క్ అండ్ జాగింగ్ ట్రాక్ అవన్నీ కూడా డెవలప్ చేసి ఇస్తారు. సో చుట్టూగా చూస్తే మనకి అంతా కూడా కంపౌండ్ వాల్ ఇచ్చారనమాట. ఫ్రీ కాస్ట్ తోటి కంపౌండ్ వాల్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి అప్రూవ్డ్ వచ్చేసి 12 acres కి వచ్చింది. సో ఇంకా 4 acres అనేది వచ్చేది ఉందన్నమాట. సో స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. సో దీంట్లో డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ ఎల్పీ నంబర్ తో హెచ్ఎఫ్ డిటిసిపి అండ్ రేరా నంబర్ తో మనం ఉన్నాము. సో ఇక్కడ మనకి నియర్ బై డెవలప్మెంట్స్ హైలైట్స్ చెప్పుకునేది ఉంటే మనకి 3 సర్జెస్ ఉన్నాయన్నమాట. సో పొల్లపల్లి సర్జ్ ఒకటి ఉందండి, మేకగూడ సర్జ్ ఒకటి ఉంది, ఎల్కట్టే సర్జ్ ఒకటి ఉందన్నమాట. సో 3 సర్జెస్ మనకు నియర్ బై ఉన్నాయన్నమాట. మనకు ఎల్బీ నగర్ నుంచి చూస్తే కనుక మనకు 1 hour డ్రైవ్ లో మనం ఉంటామండి. ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే జస్ట్ మనకు ఒక 1/2 hour డ్రైవ్ లో ఉంటాము. హైవే నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 5 minutes అన్నమాట. సో నియర్ బై కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకు నియర్ విలేజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ లో ఏంటంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గనక ఫ్యూచర్ లో మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే రెంటల్ పర్పస్ కూడా మనము ఇచ్చుకోవచ్చు అనమాట. లేదంటే మనకి విత్ ఇన్ 3-4 years డబల్ అండ్ ట్రిపుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇది ప్రైమ్ లొకేషన్ లో ఉంది కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. సో రీజనల్ రింగ్ రోడ్ కి మనం వెరీ నియర్ ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే వస్తుందో మనకు RRR, ఆ RRR కి చూసుకుంటే అవుట్ సైడ్ లో జస్ట్ ఒక 1 kilometer డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో బెంగళూరు హైవే అనేది ఏదైతే ఉందో అది 12 lanes రోడ్ కూడా చేయబోతున్నారు కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. సో హైవే కనెక్టివిటీ అనేది చాలా బాగుంటుంది కాబట్టి సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ ఉంటుంది. ఈ లొకేషన్ చాలా ప్రైమ్ లొకేషన్. ప్రైస్ వైజ్ గా చూస్తే కూడా మీకు బెస్ట్ గా ఉందన్నమాట. సో దానికంటే ముందు చెప్పాలనుకుంటే మనం అవుట్ రేట్ లో తీసుకునే ఆప్షన్ ఉంది. దాంతో పాటు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనకి వచ్చేసి ఈఎంఐ లో వెళ్తే ఏంటంటే డౌన్ పేమెంట్ వచ్చేసి మనకు 30% కడితే 70% అనేది మనం ఈఎంఐకి వెళ్ళొచ్చు. అది మీరు 12 months పెట్టుకుంటారా లేకుంటే 24 months పెట్టుకుంటారా అనే దాని మీద మీరు ప్రైస్ అనేది కొంచెం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో అవుట్ రేట్ లో వాటిగా చూసుకుంటే మనకు 8,999 అనమాట. సో 8,999 అనేది దీని ప్రైస్. సో దీంట్లో మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది, మంచిగా డెవలప్మెంట్ చేశారు. సో ప్లాటింగ్ వచ్చేసి మనకి చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ లో 146 square yards నుంచి 500 square yards వరకు అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. 12 acres లో ఉంది. టోటల్ ప్లాటింగ్ వచ్చేసి 156 ఉన్నాయి అనమాట. సో అన్ని ఫేసింగ్ లో అవైలబిలిటీ ఉంది. సో కార్నర్ బిట్స్ అయితే మనం తీసుకుంటే దానికి ఎక్స్ట్రా చార్జెస్ ఉన్నాయి అనమాట. సో ప్రైమ్ లొకేషన్ లో ఉంది. మీరు తప్పకుండా బెంగళూరు హైవే లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వెంచర్ అనేది ఒకసారి విజిట్ చేయండి. సో నేను ఇప్పుడు ఇచ్చే పైన నంబర్ అయితే ఏదైతే ఉందో సో డైరెక్ట్ కంపెనీ నంబర్ అనమాట. సో కంపెనీకి మీరు కాల్ చేస్తే వాళ్ళు మీకు సైట్ విజిట్ అనేది అరేంజ్ చేస్తారు. ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది, వచ్చి మీరు విజిట్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.